ఆత్మీయులారా, జాగ్రత్తగా ఆలకించండి. క్రొత్త నెలలోకి అడుగు పెట్టబోతుండగా నీవు తెలుసుకోవాల్సిన విషయం, పాతవి గతించను, సమస్తము క్రొత్త వాయును. నీ జీవితంలో దేవుడు నిన్ను కడిగి శుద్ధి చేసి ఒక క్రొత్త తిత్తి వలె, క్రొత్త బట్ట వలె నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయన ఎన్నుకున్నారు. ఆయన నిన్ను తన సన్నిధికి పిలుచుకున్నారు. నీవు దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా, దేవుని మాటను బట్టి నడిచే వ్యక్తిగా నీ జీవితము మార్చబడాలి. నువ్వు దేవుని మాటకు లోబడి ఆ పాత జీవితము, ఆ పాత బట్ట వంటి, ఆ పాత తిత్తులు వంటి మన జీవితాన్ని విడిచిపెడితే క్రొత్త తిత్తుల వలె మన జీవితము ఆరంభమవుతుంది. మన జీవితాలు నడిపించబడతాయి. మన యొక్క జీవితాలలో ఆయన ఆత్మచేత నింపబడిన మనము, ఆయన మాటకు లోబడిన మనము, ఆయన వాక్కు చేత మనము విధేయత చూపుతూ ఆయన మార్గముల నడుస్తూ ఆయన మహిమ చేత నింపబడిన మనము మొదటగా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఆయన యొక్క ప్రభావము మన కుటుంబం వారు మన వలన అనుభవిస్తూ ఉంటారు. మన ప్రాంతం వారు ఆయన ప్రభావాన్ని మన వలన అనుభవిస్తూ ఉంటారు. ఆ క్రొత్త జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నారు. ఇంతవరకే మర్చిపోయావేమో. ఇకనైనా దేవుడిచ్చిన క్రొత్త జీవితమును ఆయన మాటలు బట్టి నువ్వు నడుస్తూ జీవిస్తూ ఆయన సన్నిధానములో నీవు ఎదిగే వ్యక్తిగా, వర్ధిల్లే వ్యక్తిగా ఉంటే నీవు నిజమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు, ఆనందిస్తావు. నీవు అనేకులకి దీవెనకరముగా ఉంటావు. ఈ క్రొత్త నెలలో ఆ క్రొత్త ఆత్మీయ ఆశీర్వాదము దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. వందనాలు.